शांति चिदाकार
ఆకాశే శివశక్త్యాత్మకం గురు పరం తేజోమయం ధ్యాయేత్ యోగమోక్షబలాయ. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతావచీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంతదోషక్షేదనాయ త్రైలోక్యమయమాయ. శ్రీ గురుభ్యో నమః. సిద్దిపేట పట్టణంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయ ప్రతిష్ట సుమారుగా 48 సంవత్సరాల క్రితం ఇక్కడ చేయడం జరిగింది. దానికి మా గురువు గారైనటువంటి ఐలావత్సర వెంకటరమణయ్య గారు స్థాపించడం జరిగింది. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇతర అమ్మల దేవాలయాలలో సహజంగా మాంసాహారం, కళ్ళు మొదలైనటువంటి నైవేద్యం పెట్టడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ మాంసాహారాలు నైవేద్యం పెట్టడం అనేది లేదు. ఆ 48 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఇప్పుడు మేము చదువుతున్న ఏ విద్యలు అయితే ఉన్నాయో, చండీ కానీ సప్తశతి కానీ మహావిద్య ఇవన్నీ అయితే ఉన్నాయో, అవి చేసే వాళ్ళని చూస్తే వాళ్ళని ఒక పెద్ద మంత్రగాళ్ళని, వాళ్ళ ముందుకు రావడానికి కూడా జనం భయపడేవాళ్ళు, బ్రాహ్మణికం కూడా భయపడేది. అలాంటి సమయంలో మా గురువు గారు ఈ ప్రాంతమంతా తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సమాజం యొక్క పరిస్థితిని తెలుసుకొని, ఈ అమ్మ ఎప్పుడూ దుర్మార్గురాలు కాదు, ఆ మంత్రం చేసేవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అని ఈ శాక్తేయ విద్యను అంతటా ప్రచారం చేయాలి, అందరిలో ఉన్న భయాన్ని కూడగొట్టాలని అనేక ప్రాంతాలను తిరిగి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చేరదీసి వాళ్లకు మహామౌలు ఎవరో చెప్పనటువంటి విద్యలన్నీ కూడా నేర్పి ఆయన ఇదంతా చేయడం జరిగింది. మా గురువుగారి సొంత స్థలం నెల్లూరుకు దగ్గరలో ఉన్నటువంటి చిన్న కోడూరు. ఆయన చిన్నప్పుడు పాఠశాలకు పోయినప్పుడు ఒకనాడు వారి గురువు గారు దండించడం జరిగింది. ఆ దండన భరించలేక ఆయన ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ గ్రామ దేవత ముక్కంటమ్మ దేవాలయంలో పోయి పడుకోవడం జరిగింది. ఆ దేవాలయం మహాభయంకరమైంది. పగటిపూట కూడా సామాన్యంగా ఒక్కరు పోరు. అలాంటి దేవాలయంలో ఆయన పడుకున్న సందర్భంలో ఆ గురువు గారికి ఆ ముక్కంటమ్మ నాలుక మీద బీజాక్షరాలు రాయడం జరిగింది. తద్వారా వారు ఆ తర్వాత 18 ఏట దేశాటనకు బయలుదేరి అనేక పీఠశక్తులలో ఉండి ఒక 18 సంవత్సరాలు అమ్మవార్ల సేవ చేసి అక్కడ తపస్సు చేసి ఆ అడవుల్లో హిమాలయాల్లో ఉన్నటువంటి సాధువులను యోగి పుంగులను కలుసుకొని వాళ్ళ ద్వారా అనేక విద్యలను నేర్చుకొని అవి సాధన చేసి అనేక మందికి వారు గురువు అవడం జరిగింది. ఆ రకంగా వారు ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రశాస్త్రవేత్తలంటే భయపడే జనానికి అమ్మ అంటే దయ్యం కాదు, ఆమెను ఉపాసించే వాళ్ళు రాక్షసులు కారు, ఎవరైనా కన్న తల్లి దగ్గర ఎలా స్వతంత్రంగా స్వచ్ఛంగా ప్రేమతో అభిమానంతో ధైర్యంతో పరిగెడతారో అలా ఈ అమ్మ దగ్గరికి కూడా రాబోతాం అని సమాజానికి తెలిసి మాలాంటి వాళ్ళకు కూడా అనేక మంది గురువులు ఈ విద్యలు చెప్పడానికి అనేక పరీక్షలు పెట్టి చివరికి అది నేర్పకుండా కూడా వదిలిపెట్టడం జరుగుతుంది. అలాంటి మాకు ఇక్కడ సప్తశతి అని మహావిద్య అని మొదలైనన్ని విద్యలన్నీ నేర్పి మా చేత ఆ పారాయణాలు చేయించి సమాజానికి మేలు చేయడమే ఆయన లక్షణంగా పెట్టుకోవడం జరిగింది. వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఎవరికి ఏ ఉపకారం చేసినా డబ్బు తీసుకోకపోవడమే వారి యొక్క ప్రత్యేకత. 40 ఏళ్ళుగా వారి వెనుక తిరిగిన నాతో పాటు ఉన్నటువంటి ఆయన శిష్య బృందాల్లో ఏ ఒక్కనాడు ఏ శిష్యుడి దగ్గర ఆయన పరిస్థితి. అలాగే
నేను చేసేటువంటి ఈ విద్యను ఎవరికి కూడా అమ్మకూడదు. శత్రువు అయినా దీని ద్వారా వాళ్ళకు ఉపకారం చేయండి. స్త్రీమూర్తులను తల్లులాగా చూడండి. ఇది చేస్తే మీరు చేసినటువంటి ఉపాసన ఎవరికి ఏ రకమైన ఉపకారం కావాలని మీరు కోరుకున్నా అది అయిపోతుంది అని వారు చెప్పడం జరిగింది. ఈ గుడి కట్టిన నాడు కట్టిన యజమానులు గౌడ్సు కట్టిన మేము తప్ప ఎవరు రానే భయపడ్డారు. ఇక్కడికి వస్తే ఏమో అవుతుంది, ఈ గుడిలోకి వస్తే అమ్మవారి వల్ల ఏమో అవుతుంది అన్నారు. కానీ మా గురువు గారు ఆనాడే చెప్పింది, ఇక్కడ ఈ అమ్మవారి దగ్గరికి ఇప్పుడు ఎవరైతే భయపడ్డారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని విజయవంతమయ్యేటువంటి కాలం వస్తుంది అని వారు చెప్పిర్రు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో సుమారుగా ఎటు చూసినా ఒక 10-12 జిల్లాల వాళ్ళు ఇక్కడికి రావడం, రకరకాల కోరికలు, వివాహాలు అయితేనేమి, పెళ్ళిళ్ళు అయితేనేమి, సంతానం అయితేనేమి, రోగాలు అయితేనేమి, రకరకాల వాటికి ఇక్కడ నివసించి ఉదయాన్నే తడిబట్టలతో అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసి తమ బాధలన్నీ పూడగొట్టుకొని సుఖంగా ఉంటున్నారు. దానికి సందర్భంగానే ఇక్కడ ఇప్పుడు 49వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మొన్న 18, 19, 20 వాళ్ళ ఆఖరి రోజు ఇవాళ ఇంతకుముందే పూర్ణావుతయింది. అలాగే ఇక్కడ నవరాత్రులు శరన్నవరాత్రులు కూడా జరుగుతుంటాయి. అన్నిటికీ కూడా అమ్మ మీద ఉన్నటువంటి నమ్మకంతో, అమ్మ చేసినటువంటి ఉపకారంతో ఆమె అందరి కోరికలు తీరుస్తున్నందువల్ల సమాజం అంతా వస్తున్నది. అలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ దేవాలయ ప్రతిష్ట కంటే ముందు నుంచి ప్రతిష్ట నాటి నుంచి వస్తూనే ఉన్నా. నేను కూడా లాభాలు పొందుతూనే ఉన్నా.